ట్రై టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నా దగ్గర ఉన్న ఇయర్ కలెక్షన్ మొత్తం ఒక మంచిగా సెట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఈ బాక్స్ వచ్చేసి మా చెల్లి నాకు బర్త్డే గిఫ్ట్ లాగా ఇచ్చిందనమాట. ఫస్ట్ తను హ్యాండ్మేడ్ చేసిన కమ్మలనే పెడుతున్నాను, ఎందుకంటే అవి నాకు చాలా నచ్చినాయి అనమాట. బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత ఇవి ట్రెడిషనల్ వేర్ కోసం నేను సపరేట్గా కొనుక్కున్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే డ్రెస్కి వేసుకున్న కమ్మలు. ఇది మీరు వీడియోస్లో చూస్తుండొచ్చు. నా దగ్గర వచ్చేసి చాలా వెరైటీస్, అంటే డిఫరెంట్ కలర్స్లో చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఎందుకంటే నా ఫేస్కి చిన్న చిన్నవి అసలు కనిపించవు. అండ్ మెయిన్గా నేను పెట్టేటివే పెద్దవి పెడతానమాట. సో ఉండేటివన్నీ అలా పెద్ద పెద్దవి ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇందులో ఎప్పుడో పెళ్ళి కాక ముందు కొనుక్కున్నవి, పెళ్ళైన తర్వాత కొనుక్కున్నవి, అలా ప్రతి ఒక్క జతకి ఒక రీజన్ ఉందన్నమాట. కొనుక్కున్నప్పుడు ప్రతిదానికి ఒక హిస్టరీ ఉందన్నమాట. ఈ డ్రెస్కి మ్యాచింగ్ లేదని, ఆ డ్రెస్కి మ్యాచింగ్ లేదని, అలా ప్రతిదానికి ఒక రీజనే చెప్పచ్చు. ఇలా చిన్న చిన్న టాప్స్ కానీ ఎప్పుడు కొనుక్కుంటామంటే మనకి చిన్నగా ఏదైనా పార్టీస్ ఉంటాయి కదా, దానికోసం అని చెప్పేసి కొనుక్కుంటా. కానీ ఏది కొనుక్కున్నా మా చెల్లికి ఒక జత, నాకు ఒక జత కొనుక్కుంటాను. ఇందాక చూపించిన బుట్టలు ఉన్నాయి కదా, అవి కూడా మా చెల్లి నాకు బర్త్డేకి గిఫ్ట్ చేసిందనమాట. తర్వాత ఈ చిన్న చిన్న జుమ్కీస్ కలెక్షన్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అవి ఏ అవుట్ఫిట్కైనా సెట్ అవుతాయి. లైక్ శారీస్, డ్రెస్సెస్, ఇట్లా ఏ అవుట్ఫిట్కైనా సెట్ అయిపోతాయి. సో ఇందులో అంతా జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసింది. అంటే జస్ట్ మన ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం ఇందులో వచ్చేసింది. కాకపోతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంది. ఆక్సిడైజ్డ్ కమ్మలు కానీ, తర్వాత నెక్ వేర్ కానీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని ఇంకొక సెపరేట్ బాక్స్లో పెడదామని చెప్పేసి అనుకున్నా. ఆక్సిడైజ్ జ్యువెలరీలో చెప్పాలంటే నేను మా చెల్లి దగ్గర నుంచి దొబ్బేసినవి చాలా ఉన్నాయి ఇందులో. ఎందుకు అంటే నా దగ్గర కంటే తన దగ్గర ఆక్సిడైజ్ కలెక్షన్ ఎక్కువ ఉంది. సో అవన్నీ నాకు చాలా నచ్చుతాయి అన్నమాట. సో నేను తన దగ్గర తీసుకునేవి కూడా నా దగ్గరే ఉండిపోయినాయి. ఈ వీడియో మా చెల్లి చూస్తే మాత్రం తనకంతా తెలిసిపోతుంది నేను ఏమేమి లేపేసి నా దగ్గర పెట్టేసుకున్నాను. ఈ నెక్ వేర్ మొత్తం నేనంతా ఎగ్జిబిషన్‌లోనే తీసుకున్నాను. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో, తర్వాత లోకల్ ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, అక్కడే తీసుకున్నాననమాట. తీసుకోవడం ఎక్కువ, ఏసుకోవడం తక్కువ అంటారు కదా, అట్లా ఉంటది. ఈ చిన్న లిటిల్ హార్ట్ లోపట 2 ఫోటోస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొనుక్కున్న పనే గానీ, ఆ ఫోటోస్ తీసింది లేదు, దానికి పెట్టింది లేదు. అంతా నా కలెక్షన్ గదా. చిన్న చిన్న కమ్మలు మాత్రం ఇంక మా పాప కోసమే కొన్నాను. అవి 2 జతలున్నాయి, ఎక్కువ పెట్టను. ఈ పీ అనే చిన్న డైమండ్ ఉంది కదా, ఆ పెండెంట్‌కి పెద్ద హిస్టరీ ఉంది. అది నాకు పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ కొనిచ్చినారనమాట. సో అది ఇప్పటి వరకు భద్రంగా దాసుకున్నా. చైన్ కలర్ పోయినా సరే అది అట్లే దాపెట్టుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.